కృష్ణలంక సాయి కృష్ణ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. గత నెల 23, 24 తేదీల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మే 23న రాత్రి 8 గంటలకు గుర్తు తెలియని మృతదేహం స్వర్గపురి శ్మశాన వాటికకు తీసుకెళ్లడంపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో డెడ్ బాడీతో రావడంతో అక్కడ మార్చురీలో ఉంచేందుకు స్వర్గపురి సిబ్బంది అభ్యంతరం తెలిపారు. విజయవాడ బస్టాండ్ డిపార్చర్ బ్లాక్లో గుర్తు తెలియని మృతదేహాన్ని రాత్రి 7 గంటలకు గుర్తించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి కృష్ణలంక పోలీసులు లేఖ రాశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు ఇచ్చిన లేఖపై విచారణ జరుపుతున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, వీఎంసీ వెహికల్ డిపో ఇన్ఛార్జిను సైతం విచారించే అవకాశం ఉంది. కృష్ణలంక సాయి కృష్ణ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. గత నెల 23, 24 తేదీల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మే 23న రాత్రి 8 గంటలకు గుర్తు తెలియని మృతదేహం స్వర్గపురి శ్మశాన వాటికకు తీసుకెళ్లడంపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో డెడ్ బాడీతో రావడంతో అక్కడ మార్చురీలో ఉంచేందుకు స్వర్గపురి సిబ్బంది అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఉన్న అప్డేట్ ఏంటి? సాయికృష్ణ కేసుకు సంబంధించి ఒకవైపున పోలీసు విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. మరోవైపు కృష్ణలంకలో ఉన్నటువంటి స్వర్గపురి శ్మశాన వాటికలో కూడా మే నెల 23, 24 ఈ తేదీల్లో సాయికృష్ణ అన్ని అక్కడికి తీసుకొచ్చి దహనం చేశారన్న ఆరోపణల మీద విచారణ జరుగుతోంది. ఉదయం కృష్ణలంక స్వర్గపురికి పడమట పోలీసులు కూడా వెళ్లారు. 23, 24 తేదీల్లో ఎటువంటి గుర్తు తెలియని మృతదేహాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకువచ్చి దహనం చేశారనే అంశాల మీద అక్కడ సిబ్బంది నుంచి కూడా 4 నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లు రికార్డ్ చేసే క్రమంలోనే 23వ తారీఖున రాత్రి 8 గంటల సమయంలో డెడ్ బాడీని తీసుకొచ్చారు. నిబంధనల విరుద్ధంగా ఆ తర్వాత తీసుకొచ్చిన ఆ డెడ్ బాడీలని లోపల మార్చురీలో పెట్టడం సరికాదని చెప్పి సిబ్బంది చెప్పడంతో పోలీసులకి వాళ్ళకి వాగ్వివాదం జరగడంతో ఆ తర్వాత స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఆ డెడ్ బాడీని ఆ లోపల పెట్టాలని చెప్పిన తర్వాతనే దాన్ని 10 గంటల సమయంలో మార్చురీలో పెట్టారు. వెహికల్ డిపోకి సంబంధించి కృష్ణలంక పోలీసులు అధికారికంగా ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ లెటర్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ లెటర్ మీద కూడా స్పష్టంగా 23వ తారీఖున రాత్రి 7 గంటల సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్లోని డిపార్చర్ బ్లాక్లో ఒక 55 సంవత్సరాల మృతదేహాన్ని గుర్తించామని చెప్పి కూడా ఆ వెహికల్ డిపో వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డెడ్ బాడీని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెహికల్ డిపోలో ఉన్నటువంటి మార్చరీ వాహనం ద్వారానే కృష్ణలంక స్వర్గపురికి కూడా తరలించిన నేపథ్యంలో ఆ డెడ్ బాడీ ఎవరిది అనే అంశానికి సంబంధించిన దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు ఇచ్చినటువంటి అధికారిక సంతకం మీద ఉన్నటువంటి ఆ పత్రం ఈ వెహికల్ డిపోకి ఇచ్చి డెడ్ బాడీని కూడా వీళ్ళకి అందజేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ వెహికల్ డిపో నుంచి ఆ గుర్తు తెలియని మృతదేహాన్ని బస్టాండ్ నుంచి తీసుకొని స్వర్గపూర్కి వెళ్ళడం, ఆ తర్వాత 24వ తారీఖున ఖననం చేసినట్టుగా కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఆ ఖననం చేసిన మృతదేహానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఏదైతే వెహికల్ డిపోలో దానికి సంబంధించిన డెడ్ బాడీ ఫోటోలు వివరాలు కృష్ణలంక పోలీసులు ఇచ్చినటువంటి లెటర్ ఉంటుంది. అదేవిధంగా కృష్ణలంక పోలీసుల దగ్గర కూడా డెడ్ బాడీకి సంబంధించిన ఫోటో ఇతర వివరాలు కూడా భద్రపరుస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ డెడ్ బాడీ ఎవరిది అనే అంశం మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.